భవిష్యత్తులో నా మీద నమ్మకం ఏదో కలిగి ఉండబట్టి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెక్కుకోకపోతే రేపు చెక్కులు అందుకోవడం కష్టం. ఇక్కడ అలై అన్న చోట మనకి ఎదురయ్యే ఇబ్బంది అదేగా, ఎగడం జగడం. అక్కడ కష్టపడుతుంటే ఇంక ఈయన అన్నారు తనననననా అని, వాడేంటి పర్లేదు నేను మన పాటలు అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదండి, ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది. మళ్ళీ హాయిగా మిమ్మల్ని ఇలా కలుస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ నా ముఖం చూపెట్టలేదు కదండి మీకు. నువ్వు మళ్ళీ బాధపడడానికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటాను. అంటే బాధ కూడా జీవితంలో పాటు ఉండాలి. నువ్వు ఆ రాయించుకుంటూ పెట్టే బాధ అంతా ఆ తర్వాత చాలా కాలం డబ్బులు మానిపోయి ఒకప్పుడు బాధపడ్డాను అన్నది అప్పుడు కూడా కనపడం. నాకు నీ మీద కంప్లైంటే నువ్వు ఎందుకు కిలికి తెచ్చుకుని అందరిలో నువ్వు పాట ఎప్పుడే రావు తప్ప రావా కళ్యాణి ఆ నింద జమిలుగా మీ ముగ్గురి మీద కూడా వేస్తుంటాను. ఆడపాడపాటు నేను పలకరుతుండే తప్ప. ఇందాక అన్నాను కదండి, మీ దగ్గరికి వస్తే నా దగ్గర సినిమాలు లేవు అన్నది మళ్ళీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సినిమాలు ఉన్నప్పుడు తప్ప మేము మిమ్మల్ని కలవను కదా అని అనుకుని రాలేదు. నీకు చేపలు లాంటి వరం ఇచ్చాను కదా ఆడియో ఫంక్షన్లో. దీని తర్వాత నీకు చాలా కష్టాలు మొదలవుతాయి. అంటే కష్టాల ముందర, తుఫాను ముందర సైలెన్స్ లాంటిది. ఆ తర్వాత నువ్వు చాలా బిజీ అయిపోతావు. తర్వాత నీ చేత బాధింపబడ్డానికి మేమే వెతుక్కుంటూ కూడా. నేను ఆ ఆడియో ఫంక్షన్లో కూడా ఇప్పటికీ నేను కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏంటంటే, ఆయన తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ కాలం నిలబడే పాటలు చేస్తారని నా నమ్మకం. మనం ఉన్న పరిస్థితుల రీత్యా కొంత గుర్తింపు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ కాలం నిలబడే పాటలు అవే నా నమ్మకం. అది గుర్తింపు రాకపోవటం అని నేను అనుకోను. ఎందుకంటే అలాంటి పాటలు కుదరటానికి కావలసినటువంటి కథ కూడా కావాలి, లేకపోతే దేంట్లో ఇస్తారు. బట్ నీ కథలన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమా కథ ఉందనుకో, సహజీవనము కలిసి ఉంటాం అంటే అసలు నేను అంగీకరించను. అది ఒక అభారతీయత, అది పద్ధతి కాదు. కానీ ఆ చెప్పిన సంవిధానం అనేక అంశాలని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇవాళ నిజానికి 3 తరాలకి, అంటే నిన్నటి తరం వాళ్ళు, ఇవాళ యువతరం వాళ్ళు, రేపు రాబోయే తరం వాళ్ళు, 3 తరాల వాళ్ళకి కూడా ఒక ప్రశ్న వేసి వాళ్ళు ఆలోచింపజేసుకునేలాగా ఇలాంటి కథ వచ్చినప్పుడు పాటలు అలాంటివి అవసరం అవుతాయి. అలాంటి పాటలు అవసరం అయినప్పుడు కళ్యాణ్ ఇచ్చేటువంటి కళ్యాణ రాగాలే అవసరం అవుతాయి. అయితే నుంచి మొదలెట్టుకుని ఇప్పటి వరకు కళ్యాణ్ చేసిన ప్రతి పాట తెలుగు. అవునండి, మీరు రాసినప్పుడు కళ్యాణి చూడలకు మీరు రాసినప్పుడు ఒక విచిత్రమైన అత్యంత అక్యురేట్ గా మీరు మాటలు పొదగలుగుతారు. నేను ఒక హానెస్ట్ గా ఒకటి చెప్దాం అనుకుంటానండి. నేను అంటే ఇప్పుడు దాకా 80% నేను చేసిన 10 సినిమాలు, 10వ సినిమా అండి. అయితే ముందు నేను 3 సీరియల్స్కి నేను కంపోజ్ చేశానండి. నాన్న, ప్రియాంక అండ్ అమృతం. 3 కూడా సీతారామ శాస్త్రి గారు రాశారండి. ఎటువంటి బేషజాలు లేకుండా. అది నేను అప్పుడు కొత్త ఉండు కదండి. ఇప్పుడు నేను నా స్థాయి వాడు టీవీ సీరియల్స్కి రాయడం ఏంటి అన్న ఇది లేకుండా, ఒక నా మీద ఉన్న అభిమానంతో లేకపోతే నమ్మకంతో అప్పటి నుంచి మా ఇద్దరు కలయిక స్టార్ట్ అయిందండి. నా మొదటి పాట అమ్మ అంటూ అని, అమ్మ అన్న శబ్దంతో రాయడం అన్నది నా అదృష్టం అండి, అది కేవలం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ ఏ పాట తెస్తాడు, ఎటువంటి పాట తెస్తాడు అన్న ఎదురు చూపులే కనపడతాయి తప్ప, ఇప్పుడు కళ్యాణ్ ఎటువంటి సినిమాకి ఏ సినిమా తీసుకొస్తాడు నాకు అంటే ఎంత అది రెమ్యునరేషన్ వైజ్ గా కానీ లేకపోతే దాంట్లో ఎంత స్టార్ కాస్ట్ ఉందా అన్నది ఏ రోజు ఆలోచించలేదండి. నాకు ఈక్వల్ గా శాస్త్రి గారితో ఉన్న పరిచయం ఈక్వల్ గా మిగతా కొంతమంది రైటర్స్ తో కూడా ఉందండి నాకు, కలిసి పెరగడం లేకపోతే కలిసి. బట్ వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్కి ఏదో మనం చేద్దాం, కళ్యాణ్ వచ్చిన వెంటనే స్పందించి శాస్త్రి గారి లాగా ఆయన రాయడం అన్నది నాకు ఎప్పుడు జరగలేదండి ఎవరు. అందుకే శాస్త్రి గారి మీద స్పెషల్ రెస్పెక్ట్ ఏంటంటే, అలా నన్ను అభిమానించి నన్ను అక్కకు చేసుకున్నారు అన్నది అది ఎప్పటికీ మర్చిపోలేండి శాస్త్రి గారు. నా ట్యూన్ నేను కంపోజ్ చేసుకున్న తర్వాత నాకు చాలా ఇష్టం అండి. ఆ ప్రేమతో చేసుకున్న ట్యూన్, అబ్బాయి ఎంత బాగుంది, భలే ఉంది, కానీ దీనికి ఎవరు రాస్తారు అంటే మళ్ళీ ఫస్ట్ తట్టి శాస్త్రి గారు అయితేనే బాగుంటుందని అనిపించేస్తాడు. అది స్వార్థం కావచ్చు వాటర్. ఈయన రాసిన తర్వాత అండి పాట హిట్ అవుద్ది, మంచి పేరు వస్తే చాలా బాగుందని అంటూ ఉంటారు. తర్వాత నేను ఆలోచించకండి, ఇప్పుడు నా ట్యూన్ బాగుందా, ఆయన రాసినందుకు బాగుందా అన్న డౌట్ నన్ను పీడించి ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుందండి. నిజంగా ఈయన కాకుండా వేరే లిరిక్ ఏమైనా పడి ఉంటే బాగుండేదేమో అంటే వేరే ఊహించుకోలేక ఈయనకే ఆ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది నా మనసులో అన్నది నాకు నచ్చట్లేదండి. మీరు ఎప్పటికీ తప్పించుకోలేదు, దాంతో సహజీవనం చేయడం అలవాటు అయిపోతుంది. అందుకని రాకూడదు అనుకుంటారు, కానీ అలా రాకపోతే మళ్ళీ నా పాట పాడిపోతుంది. పుట్టడానికి నొప్పికి చాలా సంబంధం ఉంది. నొప్పి అక్కర్లేదనుకుంటే బిడ్డ పుట్టదు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అతనికి ఈ సినిమా వల్ల కొత్త అనుభవం జరుగుతుంది.
అనంత్ శ్రీరామ్కి ఉన్న ప్రతిభ అందరికీ తెలుసు. చాలామంది మన తెలుగు అంతరించిపోతుందని ఏడ్చే వాళ్ళకి ఇంకా తెలుగు కానీ ఆ భాష కానీ ఆ భావన కానీ ఆ సంవిధానం కానీ ఏనాటిగా అంతరించిపోవని ఆశ కలిగించేలాగా అవునండి. ఓ 20 ఏళ్ళ కుర్రాడు 28 ఈ సినిమాలో అవసరం కాదు ఎదురైన అనుభవం అనంత్ శ్రీరామ్. ఎందుకనంటే ఏంటి ఇలా అమ్మాయి జాబిల్లి చెల్లైవే అంటే అమృత సాగరం మతిస్తున్నప్పుడు లక్ష్మీదేవి చంద్రుడు పుట్టారు కాబట్టి చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడు అంటే అలవాటు. ఒక అత్యద్భుతమైన అందమైన కాయిన్ ఏంటంటే ముందర కళ పుట్టి దాన్ని సైన్స్ ఫాలో అవుతుంది. సైన్స్ పుస్తకం చదువుకుని కళ పుట్టదు. సరిగా పదాలు పట్టుకుని రాగాలు పుట్టవు. కోహిలకు పాట వినో గొంతు గాలి వినో దానిని స్వరాలు ఏర్పాటు చేసి సైన్స్ తయారు చేస్తాం. అలాగా స్వతసిద్ధమైనటువంటి ఒక సినిమా పాట అనే ఒక ప్రత్యేకమైన సంవిధానానికి సహజాతంగా పుట్టినవాడు కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ నేను ఆటోమేటిక్ అందులోనే ఉంది, మరొకటి రాదా లేదు. ఈ తమరితోనే అన్న పాట రాసినప్పుడు అండి, తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా, తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా, ఈ వాక్యాలు బాగానే సులువుగానే వచ్చినాయి. ఆ 3వ వాక్యం దగ్గర పాట అంతా అయిపోయినాక కానీ ఒక 4 రోజులు మేము ముగ్గురం కూర్చుని దాని మీద చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. మమతలోనో మాయలోనో అలై మెరిసానా. ఇక్కడ అలై అన్న చోట మనకు ఎదురయ్యే ఇబ్బంది అదేగా, ఎగడం జగడం. అక్కడ కష్టపడుతుంటే ఇంక ఈయన అన్నారు తనననననా అని. వాడేంటి పర్లేదు, నేను నా దగ్గర వచ్చిందంటే అంటే మీరు రాస్తారు. నిజంగా ఇంటి రాసి నీకు తెలుసు, పాపం పంచుకుంటే తలాపాపం తల కొంచెం పంచుకోవడం అని ఇంతకుముందు నేను అడిగాను. ఏమయ్యా ఇక్కడ చోటు మిగిలిన వాళ్ళకి ఇచ్చేవాడు ఇదే చూస్తుంది కాబట్టి ఆయన అలా అంటే అప్పుడు నేను నేను ఎందుకు రాయలేదండి మీరు ఇచ్చిన చూనికి. వెరీ గుడ్. మీరు అన్నట్టండి ఇప్పుడు ఈ సినిమాతో ఏంటంటే ఇంతకుముందు ఈయన రాసిన పాటలు గతంలో బయట విన్న అలా మొదలైన కొట్టి రాసిన ఆయన మీద జనరల్ ఒక ఇష్టం ఉందండి. మంచి రచయిత, చాలా బాగా రాస్తారు అలా అని చెప్పి మీ దగ్గరికి వచ్చినంత విరివిగా బయట వాళ్ళ దగ్గర నాకు ఎందుకో వెళ్ళబుద్దేదండి. ఆ చిన్నప్పటి నుంచి కలిగిన అటాచ్మెంట్ లేకపోతే అభిమానం చాలా ఉంటాయండి. బట్ ఈ సినిమాలో ఆయన రాసిన తర్వాత ఆయన మీద ఇష్టంతో పాటు గౌరవం కూడా కలిగిందండి. చాలా అంటే చాలా అద్భుతమైన కొన్ని యూజ్ అంటే ఊహించని విధంగా మాటల్ని వాడడం అనేది. దీనిలో నాకు ఆయన తమిళతోనలో నాకు అద్భుతమైన ఇమేజ్ అంటే గడప దాడే గాలులన్నీ ఎటు రమ్మన్నా అనేది చాలా ఒక విచిత్రమైన మీకు అది మీరు మాటల్లో చెప్పలేరు ఆ అనుభూతి ఏమిటి అనేది. కానీ గడప దాటే గాలులన్నీ ఎటు రమ్మన్నా తమరితోనే. ఈ సినిమాలో ఇంకోటి ఏంటి, ఈ సినిమాలో నాకు పర్సనల్గా ఆనందం కలిగించే విషయం 2 విభిన్నమైన శైలి. అంటే ఎంత సీతారామ శాస్త్రి గారి శైలిని ఎంతో కొంత శ్రీరామ్ గారు ప్రతిబింబించినా కూడా ఈ 3 పాటలకి శైలి పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. అందుకు నాకు ఎక్కువ అంటే ఒకే భావాన్ని అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తే ఒక రచయిత వేరేగా ఆలోచించడం అంటే. నేను కూడా ఇప్పుడు శాస్త్రి గారు అన్ని పాటలు రాశారు, సో నేను మీతో కూడా నేను రాయించడం ఫస్ట్ టైం ఇదే. సో ఆ విధమైన కొత్త అరే ఇలా కూడా రాయొచ్చా. కళ్యాణ్ గారు వస్తే మాత్రం భయం లేదండి, ఎందుకంటే కొన్ని స్పీచ్ల్లో ఒక జాతీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే మనకు అర్థం కాదని తెలుగులో చెప్తా ఉంటారు. నువ్వు కళ్యాణ్ శ్రీకాంత్ వస్తామని ఎదురు వచ్చారు తక్కువ ముందు మీకు విషయం అర్థం కాదు. మీకున్న తక్కువ మందిలో వాళ్ళు అనుకుంటున్నారు కదా, మీకు మిగిలిన సమయంలో నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళే. మీరు ఇవ్వని సమయంలో నా దగ్గరికి వచ్చేది నా వారసత్వం నీదే లేదు, కానీ నేను ఉడికిన తర్వాత మొదటిసారి నిజానికి ఎదురు దెబ్బలు లాంటి అండి ఈ పాటలు. నాకు చాలా సులువుగా వెళ్ళిపోతుంది ప్రయాణం అనుకున్న టైంలో ఓహో ఇలాంటి సన్నివేశాలు కూడా దర్శకులు ఇస్తారా, నా దగ్గరికి వచ్చారంటే
భవిష్యత్తులో నా మీద నమ్మకం ఏదో కలిగి ఉండబట్టి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెక్కుకోకపోతే రేపు చెక్కులు అందుకోవడం కష్టం. కష్టం అండి అన్న ఉద్దేశంతో కొంచెం కష్టపడవలసి వచ్చిందండి. దీనిలో మీకు గమ్మత్తుగా ఉన్నది పాట, నేను నానా కష్టాలు పడ్డాను ఆ పాట తీయడానికి. తుంటరి చూపులు తుంపర్లు తుమ్మెది రేపే పుప్పొళ్ళు కొంటెగా ఉందే నీ వైఖరి నొక్కులు పూసే చెక్కిళ్ళు ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు అని ఎవరైనా ప్రేమట అలాంటి లిరిక్స్ వచ్చినప్పుడు ఎలా ఎక్కిళ్ళు చూపించలే కదా మనం. సైన్స్ గురించి మాట్లాడకుండా బొటానికల్ భాషలో పెటల్స్ ఊరేకులు అనకుండా సువాసన అగ్రహణత కలిగే హృదయంతో వెళితే వాడు ఆటోమేటిక్గా ఆ శ్రోత హృదయం కూడా ఇవే భావాల్ని రాస్తుంది, ఇవే భావాల్ని చూస్తుంది. ఇదే పాట ఈయన కాకుండా నాకు ఇంకొకరికి ఇచ్చుంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉండేది. మీరు చూపించే అక్కడ సన్నివేశానికి లైన్స్ చదివినప్పుడల్లా అబ్బా ఇది చాలా ఉన్నత స్థాయి సాహిత్యం, మామూలు సినిమా పాట కూడా కాదు ఇది, చాలా నిజమైన గారంలో అశ్లీలంగా లేకుండా సాహిత్యం పడడం అనేది చాలా కష్టమైన సిచ్యువేషన్. ఒక ఇంటిమేట్, ఒక అమ్మాయి అబ్బాయి తెలియకుండా ఒక మొమెంటరీ ప్యాషన్లో వాళ్ళు ఏకమవడం అనే పాటని, ఆ ఏకమైన ప్రాణంతో మాకు మా యూనిట్లో కో డైరెక్టర్ వాళ్ళు సార్ ఏకమై పాట ఎప్పుడు సార్, ఏకమై పాట ఎప్పుడు సార్ షూటింగ్ అనే అది కరెక్ట్గా సాంగ్. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లిసిట్ రతి కార్యక్రమాన్ని చూపించి తీరాలి, మరో దారి లేదు. జలతారు ముసుగులు మాటలు పెట్టుకుంటానికి కుదరదు. ఆ తేనెముళ్ళ దగ్గర నుంచి అంతర్నిహితంగా ఒక రకమైనటువంటి వేల్డ్ వేనస్ కనపడుతూనే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ బాధ్యత కూడా తోడైంది. ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ వల్ల అది అంత గొప్ప ఇమేజ్. అరే ఇది శృంగారం నుంచి సడన్ గా వేరే ఒక తలెత్తనుంది జంట జన్మగా అని ఎండ్ అవుతుంది ఆ పాట. ఆ పాట మీద నీ అభిప్రాయం చెప్పి. అభిప్రాయం కంటే అండి ఆ పాట మాలాంటి వాళ్ళకి గురువు అవుతుందండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కుర్రకారుని కిర్రెక్కించేయడానికి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సన్నివేశం కన్నా వేరే ఆయుధం దొరకదు మాకు. కాబట్టి అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు మనం పెద్ద అయ్యాక అదే వయసు పిల్లలకి తండ్రులు అవుతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా, అలాంటిది శృంగారం అనేది లేదు అన్న అబద్ధం కూడా పిల్లలకి చెప్పలేదు. అలాంటి సందర్భంలో ఎంత బాధ్యతాయుతంగా కూడా ఎలా పండించవచ్చు ఈ సన్నివేశాన్ని అన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఎందుకు మీరు అన్నారంటే ఈ పాట మా ఇంట్లో అందరికి ఎక్కువ ఇష్టమైన పాట. దీనిలో 7వ పాట అనుకోకుండా ఒక సన్నివేశంలో ఈ సినిమాలో ఒక వెన్నెల రాత్రి హీరో హీరోయిన్ గడిపే సన్నివేశంలో పాట ఒకటి వచ్చింది. అది చాలా లేట్గా కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ మోహన్ కృష్ణ గారు ఇది చూనే ఇదేదో నాకు భలే వచ్చిందండి, దీనికి మన పాట ఏమైనా రాయిద్దామండి, ఇప్పుడు టైం లేదు, శ్రీరామ్ గారు ఏమో బాంబేలో ఉన్నారు, మీరు కూడా ఏదో సంథింగ్ హ్యాపెండ్, సో ఏంటి ఏం చేద్దాం అంటే నేను నాన్నగారిని అడిగా. మా నాన్నగారు సాంగ్ చేద్దాం అంటే నేను నాన్నగారిని అడిగాను. మా నాన్నగారు శ్రీకాంత్ నన్ను రాస్తారా నాన్నగారు అంటే రాస్తాను రాని రాయడం జరిగింది. నా అనురాగం అని. అది ఎంత బాగుందంటే, అంటే నేను ఏ పాట విన్నా ఈ పాట దానికి ఒక వ్యక్తిత్వం ఉండడం అనేది, అలా శాస్త్రి గారి పాటలకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, శ్రీరామ్ గారి పాటకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మా నాన్నగారి పాట అంతేకాదు. ఆయన భావన చిత్రాలు ఇవ్వగలిగే వాళ్ళలో చాలా గొప్పవాడు. ఆ తరానికి సంబంధించిన చాలా తక్కువ మంది అప్పుడు ఆ తరాన్ని భావగీతం అని చెప్పాలి అంటే సరే నిర్వచనం ఇవాళ లేదు. చెప్తున్నా కదా, ఏది ఎక్స్ప్రెషన్ ఏది కొత్త ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా చెప్పటం. ఊరికే మాట్లాడవచ్చు అద్భుతంగా. ఇప్పుడు విరగదీసివే, చంపివే, బాధేవే, గుండెలో గునుగుని నింపివే, ఇంకా రకరకాల హింసాత్మకమైనటువంటివి, అవి కాకుండా ఏడుపులు మొత్తగోళ్ళు, ఇవే తప్పిస్తే భావన ఎలా ఉంటుంది అని మనం వింజ అవతల వదిలేసాం. హిందీ వాళ్ళే ఇంకా ఇప్పటికీ అది మాత్రం కరెక్ట్ అండి. వాళ్ళు ఇప్పటికీ మనం అన్నాడు తిడతారా కొడతారా టైంలో డిస్కషన్ పబ్బ పాట కూడా వాళ్ళు హిందీలో రాస్తారు. ఇప్పుడు హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు వేరు చేసుకోవద్దు, అంత భారతీయతే. కానీ అలా అని చెప్పి మనం కడుదరిద్రులమై ఉండక్కర్లేదు కదా, నిష్టదరిద్రులై ఉండక్కర్లేదు. ఆ వస్తున్న సౌకుమారి అంతా ఆ హిందీ కళల్లోనే వస్తుంది, ఈ కళల్లో రావట్లేదు. అంటే అవకాశం ఇస్తే వస్తుంది. సో ఈ 7 పాటలు భిన్నమైన రచయితలు రాయడము, అంతకుముందు సినిమా అన్ని విధాలా బాగుంది. కృష్ణ చెప్పేది, ఈ సినిమా అన్ని విధాలా బాగుంది. కథగా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆ రిలీఫ్ ఫీల్ అవ్వడం అనే మాట వచ్చేసరికల్లా వినోదము జోకులు గుర్తుకొస్తాయి జనానికి. అంతేకాదు, నాకు సంబంధించిన ఒక అంశాన్ని, నాకు అక్కరున్న ఒక అంశాన్ని ఇంకోళ్ళు మాట్లాడితే అప్పుడు కూడా నాకు రిలీఫ్. బాధే
బాధ పంచుకుంటే సగం అయిపోతుంది. అవునండి, కరెక్ట్. దానికి సొల్యూషన్ అక్కర్లేదు. నాలాంటి బాధ ఇంకొకటి పడుతున్నాడు అనుకుంటే ఓహో నేనే కదా. బాధ పంచుకుంటే సగం అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ప్రశ్నలే ఇవి. ఆ ఏకాంతంలో నా గొంతు కనీసం విసిరితే కనీసం కొండలైనా ఉండాలి నా గొంతు ప్రతిధ్వని వినిపించాడు. అవి కూడా లేని పరమశూన్యమైన ఎడారి ఆకాశం అయితే నా గొంతు నాకే వినపడదు. సో ఇవాళ అలా అరిచినప్పుడు ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉన్న కథ. జోకులతో ఉన్నది కాదు. అమ్మో మనం యవ్వనానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, యవ్వనంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, స్త్రీత్వంలో భార్యకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, పెళ్లికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ నిష్పత్తులు ఎలాగా అనే ఒకనొక కాన్సెప్ట్. దాని గురించి ముందరే చూడాలి అని జాగ్రత్త పడగలగడంలో అతి తెలివితేటలేదు. వీటన్నిటి ఈ అన్నిటి ప్రశ్న వల్ల కథ బాగా అర్థమైంది. ముందరే చూడాలన్న దానికి ఇక్కడ ఓ రోజులో చాలా బాగా నూరేళ్ల జీవితాన్ని 3 నెలల్లో చూసేయాలనే తొందర. అంటే కథని అతను నడిపించిన తీరు చాలా చాలా క్యాజువల్ గా ఉన్నాయి. ఇవి దీనివల్ల వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటారని ఊరికే సరి చేసుకోవడం కాకుండా వీళ్ళ కంగారంతా ఏమిటంటే 100 ఏళ్ల జీవితం తాలూకు ప్రశ్నలన్నింటినీ ఈ 3 రోజుల్లో గబగబా చెప్పేసుకుందాం. అసాధ్యమయ్యే ప్రశ్న కాదు, ఇప్పుడు కొత్త కొత్తగా ఎదురవుతుంటాయి. సో ఆ కథని నడిపించడానికి వీలైనటువంటి సాహిత్యం పాటల ద్వారా ప్లస్ వాటిని అద్భుతంగా చేర్చడానికి హృదయం నుంచి ఇక్కడికి అంటే నీ పాట విన్న తర్వాత శాస్త్రం కూడా చోటు చేసుకుంటుంది. అబ్బా ఇక్కడ ఈ జిలుగు గమ చక్కగా వేసాడు. అది ఇంకో అదృష్టం నీకేంటంటే నీకు నీ దర్శకుడు చాలా బాగా పాడగలడు. నీ ఇద్దరు పాటల రచయితలు ఒకడు బాగా చాలా ఒకరే బాగా పాడగలరు. మా ఇద్దరు కంపోజింగ్ సెషన్స్ చాలా అందరూ సరదాగా ఉంటాయి సార్. పాడుకుంటూ చాలా బాగా ఎప్పుడు కళ్యాణి గారు కూర్చుని ఇలా ఇలా మా దగ్గర కంపోజింగ్ లేదు. మా ఇంట్లో ఆయన ఎప్పుడు నాకు తిరుగుతుంటారు, ఏంటి సార్ ఒక్కసారైనా గోవాకు ఎక్కడికి వెళదాం కంపోజింగ్ అని. మొత్తం మా రూమ్లోనో ఆయన ఆఫీస్ రూమ్లోనో అయిపోతున్నాయి కంపోజింగ్లు అండి. ఎందుకంటే మేము పాడుకుంటూ లేకపోతే చిన్న డ్రైవ్కి వెళ్ళడము, కార్లో అలా హైవే మీదకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు గమ్మత్తుగా ఉన్నది. శ్రీశైలంకి వెళ్తూ వస్తుండగా అయిపోయింది. నాకు అది వ్యక్తిగతంగా ఇష్టం. అవునండి, అంటే మనం వెళ్ళి ఎక్కడో కూర్చొని హార్మోని చాలా బాధ్యతాయుతంగా హాయిగా గాలికి పడుకోవడం. గాలి కరెక్ట్. అలాగే ఆయన ఇప్పటివరకు నేను కళ్యాణ్ గారు వర్క్ చేసిన విధానంలో ఆయన అలా సార్ ఇది ఎలా ఉంది అని టక్కని పాడడం అబ్బా అనడమే తప్ప ఇంకోటి ఇది లేదు. అవునండి, అందుకనే నా దగ్గర నిజమండి శాస్త్రి గారు, ఇప్పుడు అయితే నుంచి ఈ రోజు వరకు కూడా స్టాక్ ట్యూన్స్ లేవండి నా దగ్గర. ప్రతి డైరెక్టర్ అదృష్టవశాత్తు అంటే నా చెప్పిన ఫస్ట్ ట్యూన్కే కనెక్ట్ అవ్వడం, వేరే అదర్ ప్రెషర్స్ మైండ్లో పెట్టుకుని నాకు ఇంకో ట్యూన్ ఏమంటే అంటాం జరగలేదండి ఇప్పుడు దాకా. అసలు రెండో ట్యూన్ అన్నది లేదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ ఇడ్లీలు. మీ విషయంలో జరుగుతుంది ఏంటంటే సృజన క్రియేషన్ జరగట్లేదు, అనువాదమే జరుగుతుంది. కథని సన్నివేశంగా ఆయన అనువదిస్తున్నారు, సన్నివేశాన్ని బాణిగా మీరు అనువదిస్తున్నారు, మీ బాణిని పాటగా మేము అనువదిస్తున్నాం.